చాలా బాగుంటుందండి. హాయ్ టమాటా ఫ్రెండ్స్, కూడా గుడ్ వేసుకోవచ్చు. మార్నింగ్. కాకపోతే మనకి గోంగూర కొద్దిగా పులుపు ఎక్కువగా ఉందనమాట. అందుకే నేను టమాటా వేయలేదు. ఇలా పచ్చిమిరపకాయలు గోంగూర ఇలా ఉడికిపోయిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అది కూడా పక్కన పెట్టుకొని అదే గిన్నెలో నీటికి కడుక్కొని ఆ గిన్నెలోనే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా వెల్లుల్లి, అల్లము ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కండి చెదగొట్టుకోవాలి. ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనము రొయ్యి పొట్టు క్లీన్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని లైట్గా ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది దేనితోనే తినొచ్చు, రైస్ కానీ చపాతీ, రోటీ, అది చాలా బాగుంటుంది. దీంతో మనకి ఎక్కువగా రాగి సంకటి వేసుకొని తిన్నారంటే ఇంకా అదిరిపోతుందండి టేస్ట్. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకోకపోతే వాటికి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. రొయ్యి పొట్టు గోంగూర అంత రుచిగా ఉంటుంది. మనకి అది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, కారము, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోండి. మళ్ళీ కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం గోంగూర ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, మెత్తగా చేసుకొని అది వేసేసుకోవాలి. మళ్ళీ ఇది కూడా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వండి. దీనికి ఉప్పు, కారం అన్నీ పులుపు అన్నీ పడతాయి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. చక్కగా కుక్ అయినంత వరకు కుక్ చేసి ఓ ముద్దలాగా వచ్చినంత వరకు కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి. చక్కగా అంతటికి టేస్ట్ పడుతుంది. ఒకసారి మళ్ళీ ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే సరిపోయిందండి. ఇప్పుడు ఈ కొద్దిగా వాటర్ తగినంత వరకు ముద్దలాగా అయినంత వరకు ఉంచుకోండి. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా గిన్నెలో వేసేసుకొని వేడి వేడి అన్నం పెట్టుకుని తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. నేనైతే రైస్లోకి వేసుకుంటున్నాను. ఇది రోటీ, చపాతీ దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. రాగి సంకటికి అయితే అదిరిపోతుందండి, ఇంకా మాటలుండవు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకుని మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెసిపీతో వస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్.